అత్యాధునిక చికిత్స విధానాల ద్వారా పార్కిన్సన్స్ వ్యాధిని గంటల వ్యవధిలో నయం చేయవచ్చని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి సీఎండీ డాక్టర్ భాస్కర్రావు సహా పలువురు వైద్యులు, వణుకుడు సమస్యతో బాధపడుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ విధానం ద్వారా కేవలం 3 నుంచి 4 గంటల లోపే వణుకుడు వ్యాధిని తగ్గించవచ్చని పేర్కొన్నారు. కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి ఈ చికిత్స అందించవచ్చని వివరించారు. ఆ ప్రక్రియ చేసే సమయంలోనే రోగికి వణుకుడు తగ్గుతుందో లేదో తెలుసుకోవచ్చని డాక్టర్ భాస్కర్రావు పేర్కొన్నారు. పార్కిన్సన్ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులో సగం ఖర్చుతో ఈ చికిత్స అందించవచ్చని డాక్టర్ భాస్కర్రావు స్పష్టం చేశారు. బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్స్ లేకల్లా ఈ న్యూరలాజికల్ డిపార్ట్మెంట్ వచ్చే డిసీజెస్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా కాకుండా మనం ఈ జబ్బులతో ఉన్నప్పుడు బయట సొసైటీలోకి వెళ్ళి మనం ఒక రకమైన ఇన్హిబిషన్స్ మనకి ఉంటాయి. ఎందుకంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అంత మనం అనుభవించాల్సినంత అనుభవించకుండా పోతాం. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ ఇలా బాధపడే ప్రతి పేషెంట్కి కూడా క్వాలిటీగా వాళ్ళు బ్రతికేదానికి ఏ విధంగా చేయాలనే మేనేజ్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, కిమ్స్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా పేషెంట్ల కొరకు వర్క్ చేస్తూ ఉన్నాం.